నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి వచ్చే నుంచి శుభవార్త. వీరికి మాత్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి తెలిపోదామండి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్తిస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు పెద్ద కానుకైతే ఇవ్వబోతుంది. పండుగ సీజన్లో డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ మరియు డిఆర్ఎస్ రిలీఫ్, అదేవిధంగా డిఆర్ 3% అయితే పెంపుతో 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల ప్రయోజనం అయితే పొందుతున్నారన్నమాట. దీపావళికి ముందు అంటే అక్టోబర్ మొదటి వారంలోనే కేంద్ర ఈ విషయాన్ని అయితే ప్రకటించింది. 8వ వేతన సంఘం కంటే ముందు 7వ వేతన సంఘం కింద ఇది చివరి డిఏ పెంపు అయితే కానుంది. మోదీ ప్రభుత్వం 3% పెంచితే ఉద్యోగులకు డిఏ 50% నుంచి 50% అయితే పెరుగుతుంది. ఈ పెరిగిన డిఏ అనేది జూలై 2025 నుంచి అయితే వర్తిస్తుంది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లోని ఒక నివేదిక ప్రకారం ఉద్యోగుల పెన్షన్లో కూడా 3 నెలల బకాయిలు పొందుతారనమాట. అక్టోబర్ నెల జీతంతో పాటు దీన్ని కూడా చెల్లించాలని భావిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు డిఏ పెంచుతుంది. జనవరి జూన్ కాలానికి హోలీకి ముందు ఒకసారి, జూలై డిసెంబర్ కాలానికి దీపావళికి ముందు రెండోసారి. గత సంవత్సరం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పండుగకు 2 వారాల ముందు అక్టోబర్ 16, 2024 డిఏ పెంపు ప్రకటించింది. ఈసారి దీపావళి ముఖ్యంగా అక్టోబర్ 20, 21 తేదీల్లో అయితే వస్తుంది కాబట్టి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి అక్టోబర్ మొదటి వారంలో కేంద్రం డిఏ పెంపు అయితే ప్రకటించనుందనమాట. ఇక డిఏ పెంపు వల్ల ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం 50,000 అనుకుందాం. ఆ పైన పాత డిఏ అనేది 50% ప్రకారం, భత్యం అనేది 27,500, కొత్త డిఏ అనేది 50%, ఇలా 29,000 రూపాయలు పెరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఉద్యోగులకు ప్రతి నెల కూడా 1,500 రూపాయలు అదనంగా లభిస్తాయి. అంటే జీతానికి 1,500 రూపాయలు అనేది కలుపుతారనమాట.